అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు వృత్తి ప్రవృత్తి గురించి హెచ్ఎంటీలోనూ న్యూస్ రీడర్ గాను పనిచేసిన పోణంగి బాలభాస్కర్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోణంగి బాలభాస్కర్ అని రేడియోలో నా పేరు చెప్పుకోవాలన్న నా కల నెరవేరిన రోజు నా సంతోషానికి అవధులు లేవు. అది జరిగింది 1988 జూలై నెలలో. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్లకు పైగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో జాతీయ వార్తలు, ప్రాంతీయ వార్తలు అనువాదం చేయడం, చదవడంలో నిమగ్నమయ్యాను. ఆ విభాగంలో అప్పుడు నాకు వార్తలు సేకరించడం, రాయడం, అనువదించడం, చదవడంలో మంచి తర్ఫీదు ఇచ్చారు. ఆ తరువాత ఎంతో మంది న్యూస్ ఎడిటర్లు, న్యూస్ రీడర్లతో కలిసి ఎన్నో కొత్త విషయాలు, మెలకువలు నేర్చుకున్నాను. దాంతో నాకు పబ్లిక్ రిలేషన్స్, జర్నలిజంలో ఏదైనా విద్యార్హత సాధించాలనే కోరిక కలిగింది. అవకాశం చూసుకుని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా పబ్లిక్ రిలేషన్స్ లో పీజీ డిప్లొమా చేశాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంకామ్ చేశాను. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కరస్పాండెన్స్ ద్వారా కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశాను. ఆ తరువాత 2005 డిసెంబర్ 25వ తేదీన హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో స్టేషన్ ప్రారంభం కాగా ఆ మర్నాడు ఉదయం న్యూస్ హెడ్లైన్స్ మొదటి బులెటిన్ చదివే అదృష్టం నాకు దక్కింది. అప్పటి నుంచి 2020 వరకు, అంటే దాదాపు 15 సంవత్సరాలు ఎఫ్ఎం రెయిన్బో వార్తల ముఖ్యాంశాలు చదవడంతో పాటు వాటిని సేకరించి ప్రసారయోగ్యంగా కూర్చడం కూడా నేర్చుకున్నాను. అంతకు ముందు 1978 నుంచి యువవాణిలో కూడా నేను రాసిన ప్రసంగాలు, రూపకాలు ప్రసారమవుతూ ఉండేవి. అప్పటికి నేను డిగ్రీ పూర్తి చేయలేదు. కనీసం డిగ్రీ విద్యార్హత ఉంటే కానీ అనౌన్సరుగా లేదా న్యూస్ రీడర్ గా అప్లై చేయడానికి వీలు లేదని తెలియజేయడంతో మొత్తానికి కుస్తీ పట్టి ఆఘ మేఘాల మీద బీకాం పూర్తి చేశాను. ఆ తరువాత 1986లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో క్యాజువల్ అనౌన్సర్లు కావాలని రేడియోలో ప్రకటన విని వెంటనే అప్లై చేశాను. నా అదృష్టం కొద్దీ సెలెక్ట్ అయ్యాను. ఎంతో మంది సీనియర్ అనౌన్సర్లు, కళాకారులతో కలిసి పనిచేస్తూ వారి వద్ద చక్కటి శిక్షణ పొందాను. డ్రామా సెక్షన్ లో కూడా ఆర్టిస్టుగా ఎంపికై అనేక నాటకాలు, నాటికల్లో పాల్గొన్నాను. అదే విధంగా వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగంలో కూడా క్యాజువల్ అనౌన్సర్ గా పనిచేశాను. దానికంటే 10 ఏళ్ల ముందు, అంటే 1978లో హెచ్ఎంటీలో జాయిన్ అయిన తరువాత అక్కడ పరిచయమైన సాహితీమూర్తులతో కలిసి వారు రూపొందించే బాలల కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాలన్నింటిలో క్రమం తప్పకుండా పాల్గొనేవాడిని. అలా నాకు ఆకాశవాణితో దాదాపు 40 ఏళ్లకు పైగా అనుబంధం ఏర్పడింది. అందుకే నాకు ఆకాశవాణి పేరు ఎక్కడ విన్నా, ఎప్పుడు విన్నా ఆకాశమంత ఆనందం కలుగుతుంది. ఇక నా గురించి నేను చెప్పుకోవాలంటే నా పేరు పోణంగి బాలభాస్కర్ రావు. నేను 1955లో పుట్టింది. ఆ తరువాత 20 ఏళ్లు పెరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి మారిన ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గౌతమి తీరంలోని గోష్పాద క్షేత్రంలో, ఆ తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డాను. నేను ముఖ్యంగా 2 విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాను. అవేంటంటే, ఒకటి వృత్తి, రెండోది ప్రవృత్తి. ఈ జోడెడ్ల బండి మీద నా జీవనయానం సమతూకంతో సాగడానికి నా అదృష్టం ఒక కారణమైతే, రెండో కారణం నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు సహోద్యోగుల ప్రోత్సాహం. నా ఉద్దేశంలో ప్రతి వ్యక్తికి జీవనాధారంగా ఆదాయాన్ని సమకూర్చే ఒక ఉపాధితో పాటు మనలో నిబిడీకృతమై ఉండే ఒక ప్రత్యేకమైన అంశాన్ని వెలికితీసి మనకు అపరిమితమైన మానసిక ఆనందాన్ని కలుగజేసే మరొక వ్యాపకంలో కూడా నిమగ్నం అవ్వాలి. మనిషి అన్నాక కాసింత
కళాపోషణ ఉండాలి అని ఒక సినిమాలో చెప్పిన డైలాగు లాగా అన్నమాట. దాన్ని కొంతమంది సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాక కాలక్షేపానికి ఒక వ్యాపకంగా చేపడితే, నాలాంటి మరికొంతమందికి రెండింటినీ సమాంతరంగా పోషించే అవకాశం లభించవచ్చు. నేనైతే అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాననే భావిస్తున్నాను. ఇక వృత్తి విషయానికి వస్తే, ఉద్యోగాల వేటలో భాగంగా 1974లో హైదరాబాద్ వచ్చి ఆబిడ్స్ లోని హోటల్లో బిల్ రైటర్ గా, రిసెప్షనిస్ట్ గా, టెలిఫోన్ ఆపరేటర్ గా, సూపర్వైజర్ గా 3.5 ఏళ్లు ఆడుతూ పాడుతూ పనిచేశాను. సమాజంలో రకరకాల మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, భాషలు, భావావేశాలు మౌనంగా నిశితంగా పరిశీలించి ఆకలింపు చేసుకున్నాను. ఇది ఇలా ఉండగా 1978 ఫిబ్రవరిలో హైదరాబాద్ జీడిమట్లలోని హెచ్ఎంటి మిషన్ టూల్స్ సంస్థలో టెలిఫోన్ ఆపరేటర్ గా చేరడం నా జీవితంలో మొదటి టర్నింగ్ పాయింట్. కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో హెచ్ఎంటీలో చేరిన నేను ఆ తరువాత నెమ్మదిగా విద్యార్హతలు పెంచుకుంటూ అంచెలంచెలుగా డిప్యూటీ మేనేజర్ స్థాయికి చేరాను. ఒకే ఊరిలో ఒకే సంస్థలో 35 సంవత్సరాలకు పైగా సర్వీసు పూర్తి చేసుకుని 2013లో రిటైర్ అయ్యాను. ప్రస్తుతం శేష జీవితాన్ని హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తూ నాకెంతో ఇష్టమైన ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొంటూ ఎంతో సంతృప్తిగా గడుపుతున్నాను. 1983లో నా వివాహం జరిగింది. ఇన్నాళ్లు నా వృత్తి ప్రవృత్తులకు అనుగుణంగా ఇంటా బయట విజయవంతంగా తిరుగుతున్నాను అంటే దానికి నా శ్రీమతి ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణం. ఆమె సహచర్యం నాకెంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చాయి. ఎవరికైనా అంతే కదా. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటేనే ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. సరే, మళ్ళీ ప్రవృత్తి విషయానికి వస్తే 1987లో హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో యాంకర్, అనౌన్సర్ గా అర్హత, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చనే ప్రకటన వినగానే ఎగిరి గంతేసి వెంటనే అప్లై చేశాను. అక్కడ కూడా నా అదృష్టం కొద్దీ సెలెక్ట్ అయ్యాను. నన్ను వ్యవసాయదారుల కార్యక్రమ నిర్వాహకులకు పరిచయం చేశారు. దూరదర్శన్ లో వ్యాఖ్యాతగా నాకు ఒక గుర్తింపు రావడానికి దోహదం చేశారు. అంతే. ఇక ఆ రోజు నుంచి దాదాపు 33 ఏళ్లు ఎంతమంది కొత్త ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చినా నా స్థానం సుస్థిరంగా కొనసాగింది. ఇంత సుదీర్ఘ కాలం దూరదర్శన్ లో వ్యాఖ్యాతగా నాకు తెలిసి ఎవరూ కొనసాగలేదు. నిజంగా ఇది ఒక రికార్డే అని అందరూ అంటూ ఉంటే నాకు గర్వంగా కూడా ఉంటుంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రచురణల విభాగం యోజన పత్రికతో పాటు పత్రికా సమాచార కార్యాలయంలో ట్రాన్స్లేటర్ గా సేవలందించడానికి ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో పనిచేసిన అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అదేవిధంగా ఆకాశవాణి, దూరదర్శన్లలో అనుభవంతో ప్రస్తుతం వివిధ యూట్యూబ్ ఛానల్స్ లో వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా గాత్రదానం చేస్తున్నాను. ఇక పురస్కారాలు, అవార్డుల విషయానికి వస్తే ముఖ్యంగా 2011లో మచిలీపట్నంలో పట్టాభి కళాపీఠం ఉత్తమ రేడియో న్యూస్ రీడర్ గా అవార్డు ఇచ్చి సత్కరించింది. 2013 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ లో పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి స్మారక ఉత్తమ రేడియో న్యూస్ రీడర్ పురస్కారం అందుకున్నాను. అదండి సంగతి. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. రిటైర్ అయిపోయాను, నేనేం చేయగలను, నా పని అయిపోయింది అని నిరుత్సాహపడి కృంగిపోకూడదు. అందుబాటులో ఉన్న అవకాశాలు, ఆలోచనలను వినియోగించుకొని ముందుగా మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకుంటే ఆ తర్వాత శారీరక ఉత్సాహం, ఓపిక దానంతట అవే సమకూరుతాయనేది నా అభిప్రాయం, నా అనుభవం. ఈ విధంగా భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సామాజిక రక్షణ సంస్థ వయోధికుల కోసం చేపట్టిన అనుభవ్ అనే ప్రాజెక్టులో భాగంగా నా జీవన ప్రస్థానం గురించి ఒకసారి పునశ్చరణ చేసుకునే అపూర్వ అవకాశం కలిగించిన ఈ కార్యక్రమ నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.